మిథున రాశి వారు ఈ వారం తమ మాట తీరు పైన పట్టును సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మీ మాటల వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వృత్తి కోసమై వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాల వలన కొన్ని రకాల కాంట్రాక్టు ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారం కొంత సాధారణమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. ఈ వారం అప్పులు ఇవ్వటము తీసుకోవటం అనేది మిథున రాశి వారికి అనుకూలించదు. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి. పిల్లల చదువుల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. సాంకేతిక రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత పని ఒత్తిడి అధికమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి అవసరము. అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. ప్రేమ వ్యవహారిక విషయాల్లో చిన్నపాటి మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తగా సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు ఈ వారం చదువుల విషయంలో కొంత వెనకబడేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఇతరమైనటువంటి విషయాలపైన మీ యొక్క దృష్టిని తగ్గించండి. చదువులపైన ఏకాగ్రతను పెంచుకోండి. విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో ఈ వారం కొంత వాయు సంబంధిత అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లేదా త్వరగా అలసిపోతూ ఉంటారు. తక్కువ పనికి ఎక్కువ శ్రమకు గురి అవుతూ ఉంటారు. కొంత నరాల ఒత్తిడి, బలహీనత ఇబ్బందులను కలగచేస్తుంది. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పత్రాలపైన ఈ వారం మిథున రాశి వారు సంతకాలు చేసే సందర్భంలో 1-2 సార్లు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వారం మిథున రాశి వారు వారాంతంలో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనశ్శాంతిని కోరుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా మిథున రాశి వారు ఈ వారం ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడతారు. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వినాయక స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. గరికతో స్వామి వారికి అర్చన నిర్వహించటము, అలాగే పచ్చని పెసలను పేదవారికి దానం చేసుకోవటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.